తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల జోరు రూపొందుకుంది. సో అభ్యర్థులు తమదైన శైలిలో దూసుకుపోతున్నారు ప్రచారంలో. సో ఈ రోజు మనం ఈ ప్రచారంలో భాగంగా మెదక్ జిల్లా కోల్చారం మండలం తుక్కాపురం గ్రామంలో ఉన్నాం. ఈ గ్రామంలో ఉన్నటువంటి పోటీ చేసేటువంటి అభ్యర్థి శివప్ప గారి శ్రీశైలం గురించి తెలుసుకుందాం. హలో, హాయ్, నమస్తే, వెల్కమ్ టు టీజీఎన్ న్యూస్. ఈరోజు మనం తుక్కాపురం గ్రామంలో ఉన్నాము. సో ఈ తుక్కాపురం గ్రామంలో గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తున్న శివప్ప శ్రీశైలం గారి దగ్గరకు ఉన్నాము. సో సార్తో ఒకసారి మాట్లాడదాము ఈ యొక్క గ్రామం గురించి, దాని యొక్క అభివృద్ధి గురించి సార్ మాటల్లో. నమస్తే సార్. నమస్తే మేడం. సార్ చెప్పండి, ఇప్పుడు మీరు గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తున్నారు కదా, ప్రజల యొక్క మద్దతు మీకు ఎలా ఉంది? మేము గ్రామం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాము. మా పార్టీ నాయకులందరూ ప్రజలిగిన భారీ స్పందన ఉంది మేడం. అంటే ఈ గ్రామంలో మీకు ఎవరెవరైతే సమస్యలు ఎక్కువ ఉన్నాయని చెప్పారు అవన్నీ మీకు ముందు నుంచి తెలుసు. ఇంకా బీఆర్ఎస్ పాలన, మనము కాంగ్రెస్ పాలన చూసాము, తేడా ఏంటి అని. సో మీరు ఇప్పుడు ఒకవేళ గెలిచిన తర్వాత సమస్యల్ని సాల్వ్ చేస్తా అనుకుంటున్నారా? అవును మేడం. మేము ఇంతకు ముందు మాది కొత్తగా నూతన గ్రామ పంచాయతీ పైతర కింద ఉండే మేడం. ఆమ్లెట్ గ్రామం పైతర కింద ఉండే. గత 5 సంవత్సరాల క్రితం మా ఊరు గ్రామ పంచాయతీ కొత్తగా ఏర్పడ్డది. ఇంతకు ముందుగా మేము మా భార్య మాధవి శ్రీశైలం, శివప్ప గారి మాధవి శ్రీశైలం, ఇంతకు ముందు అందరు కలిసి గ్రామ ప్రజలందరూ కలిసి సర్పంచ్గా ఎన్నుకోవడం జరిగింది. గత 5 సంవత్సరాల నుంచి మా ఊళ్ళో డ్రైనేజీ కానీ, మురికి కాలువలు, డ్రైనేజీ ప్లస్ సీసీ రోడ్లు, కొత్తగా నూతన గ్రామ పంచాయతీ సగంలోనే అయిపోయింది. అది ఒక ప్రాబ్లం ఉంది. ఇంకోటి డంపింగ్ యార్డు, శ్మశాన వాటిక, పల్లె ప్రకృతి వనము, ఇవన్నీ చాలా వరకు మళ్ళీ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు కానీ ఎవరికి ఏ సమస్య ఉన్నా ముందుండి, అన్నిటికీ ముందుండి గ్రామ ప్రజలందరి కోరానికి సేవ చేసిన మేడం. అలాగే అందుకే ఈసారిగిన రెండోసారిగిన మీకే ఇంతకుముందు మంచి పనులు చేసిరు కాబట్టి ఈసారిగిన నీకే సపోర్ట్ చేసి నిన్ను గెలిపించుకుంటాం. మళ్ళీ మాకు అన్ని సమస్యలు పరిష్కరించాలని నన్ను సెలెక్ట్ చేయడం. ఇంతకుముందు ప్రధాన సమస్యలు మేడం, చాలా డ్రైనేజీ చాలా అధ్వానంగా ఉండే, మురికి కాలు అదే సీసీ రోడ్లు అధ్వానంగా ఉండే, అవన్నీ పరిష్కరించినాం మేడం. ఇప్పుడు కొద్దిగా డ్రైనేజీ కొద్దిగా కంప్లీట్ కాలేవు మేడం. సీసీ రోడ్లు కొన్ని కంప్లీట్ కావాలి, గ్రామ పంచాయతీ కంప్లీట్ కావాలి. మా ఊరికి మళ్ళీ ఏ సమస్యలు ఉన్నా గ్రామ పంచాయతీ అందరూ ఏ సమస్యలు చెప్పినా సమస్యలన్నీ మా కాంగ్రెస్ పార్టీ తరఫున ఆవుల రాజరెడ్డి కానీ, మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి గారి సహకారంతో, మరియు డీసీసీ చైర్మన్ అంజనేయులు గౌడ్ గారి సహకారంతో, అన్ని మళ్ళీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుహాసన్ రెడ్డి అక్క సహకారంతో మా గ్రామాన్ని ఇంకా అభివృద్ధి పథంలో తీసుకెళ్తామని చెప్తున్నాం మేడం. ఓకే, రాజకీయాల్లో మీరు ఎన్నేళ్ళ నుంచి ఉన్నారు సార్? మేము రాజకీయాల నుంచి గత 15-20 సంవత్సరాల నుంచి బాగుండే మేడం. మేము ఇప్పుడు ఒక 10 సంవత్సరాల నుంచి ఏమంటున్నాం మేడం. అభ్యర్థిగా మీరు మొదటిసారి పోటీ చేస్తున్నారా? అవును మేడం. ఇప్పుడు అభ్యర్థిగా అంటే ఇంతకుముందు మా భార్య సర్పంచ్గా చేసింది మేడం. నేను వార్డు మెంబర్గా చేసిన. ఇప్పుడు సెకండ్ సారి సర్పంచ్గా చేస్తున్నాను మేడం. అవును. అలాగే మా ఊరికి ఇంతకుముందు గత 10 సంవత్సరాల నుంచి ఒక్క డబుల్ బెడ్రూమ్ కానీ ఏది రాలేదు మేడం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన గత 2 సంవత్సరాల నుంచి మా ఊరికి ఒక 10 ఇందిరమ్మ ఇళ్ళు తేవడం జరిగింది మేడం. అదే పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ అని ఏ పార్టీకి సంబంధం లేకుండా ప్రతి గుడిసిన వాళ్ళకు ఆ 10 ఇండ్లు ఇవ్వడం జరిగింది మేడం. తుక్కాపురం గ్రామంలోని మాజీ సర్పంచ్ గారి దగ్గర ఉన్నాం మనం. ఒకసారి వారి మాటల్లో వాళ్ళు ఏం అభివృద్ధి చేశారు ఈ గ్రామం కోసం తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. 5 ఏళ్ల కింద గెలిచిన సంధి మస్తు ప్రాబ్లం ఉండే. సిసి రోడ్లు, అది మురికి కాలువలు, డంపింగ్ ఏవి అనేటివి లేకుండే ఈ ఊరికి. ప్రతి ఒక్క చెత్త అంటే ఏదైనా ప్రాబ్లం ఉండే. అయితే 5 ఏళ్ళు మేము గెలిచాకనే ప్రతి ఒక్కటి ఏది పెండింగ్ లేకుండా ప్రతి ఒక్క పని చేసినాం. మురికి కాలువలు కాక సిసి రోడ్లు, మరి అదే శ్మశాన వాటిక ఏది మిస్ కాకుండా ఒక్కటివి మిస్ కాలేదు. డబుల్ బెడ్రూమ్లు ఒక్కటికి లేవు అన్న పెండింగే ఉండే. అవి వినా ఇప్పుడు వచ్చేసినాయి. అవి వినా గుడిసెలు ఉన్న వాళ్ళకే ఇచ్చేసినాం. అది వినా పేదవాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఈ గ్రామంలో మీరు చేసిన అభివృద్ధి చేసిన ఏం పెండింగ్ లేవు. ఒకటి మురికి కాలువ, ఇంకొక తాన ప్రాబ్లం ఉంది, ఒకటి సిసి రోడ్డు, ఇది ఒకటి ప్రాబ్లం ఉంది. అన్ని సాల్వ్ అయ్యి మొత్తం చేసినాము. ఇప్పుడైతే ఇప్పుడైతే అట్లా 5 ఏళ్ల క్రితం అట్లుండే, ఇప్పుడు ఇట్లా అయింది. అయితే ఇప్పుడు ఇంకేమైనా పెండింగ్ ఉన్నవి నవ్విన చేయడానికి రెడీ ఉన్నాము. ప్రతి ఒక్క అప్పుడే 5 ఏళ్ల కింద ఎట్లుండనో ఇప్పుడు 5 ఏళ్ల సంది ఇప్పుడు ఎట్లుందో, మళ్ళీ ఈ 5 ఏళ్ల సంది మళ్ళీ ఎట్లుంటుందో అట్లా చేసుకోవాలి. మన తుక్కాపురం మనలాగా చేసుకోవాలని ఆశ. ఈ తుక్కాపురం గ్రామంలో ఉన్న ప్రజలు మీ అందరికీ మద్దతు అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? సేమ్ అలాగే ఉంది, మారలే. అంతే, అన్ని మంచిగా చేసినాం కదా. ఒక్కడి పెండింగ్ లేకుండా తుక్కాపూర్ మనది అనుకుంటేనే ముందుకు అడిగేసి చేసినాం. ప్రతి ఒక్కరికి ప్రాబ్లం వచ్చినా మేమే అనుకొని చేసినాం అన్నట్టు. ఇప్పుడు మీరు అభ్యర్థిగా నిలబెట్టారు కదా, అన్ని ఆయన ముందుండే చేసిండు కదా అప్పుడైనా కానీ. ఇప్పుడు విన ఆయన ముందుండి చేస్తేనే తుక్కాపూర్ బాగుపడుతుంది అనే ఉద్దేశంతో ఊరు గ్రామ ప్రజలు అందరు కలిసి నిలబెట్టి నువ్వైతేనే మంచి చేస్తాం. సెకండ్ సారి ఈయనకే. నమస్తే సార్.
మేడం నమస్కారం మేడం. మీ పేరు సార్? నా పేరు విశ్వపతి మేడం, ఓకే. దొడ్లే విశ్వపతి. ఇంతకుముందు వార్డు మెంబర్గా చేయడం జరిగింది. ఓకే. అప్పట్లో కూడా గ్రామ అభివృద్ధి విషయంలో గ్రామ పంచాయతీ గురించి కూడా కొత్త జీపీ వచ్చిన సందర్భంలో పాతగా పంచాయతీ పైత్రా ఉండే ఆ సందర్భంలో ఇబ్బందులు ఉండే మాకు. ఓకే. అభివృద్ధి విషయంలో వాళ్ళు సహకరించకపోవడంతో డెవలప్ కాలేదు. అవి కొత్త పంచాయతీ అయిన తర్వాత గ్రామస్తులందరూ మేము ఏకమై మాకు కావాలనే ఉద్దేశంతో అప్పుడు ఎమ్మెల్యే ద్వారా కోరడం జరిగింది. ఓకే. మాకు కేసీఆర్ గారు అప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు ఇవ్వడం జరిగింది కొత్త పంచాయతీ అయినా. ఓకే. ఆ తర్వాత మేము కొత్త పాలకవర్గం ఏర్పడిన తర్వాత మా సర్పంచ్ గారు శ్రీశైలం మాధవ్ గారి ఆధ్వర్యంలో మేము వార్డు సభ్యులందరి సహకారంతో గ్రామ అభివృద్ధి చేయడం జరిగింది. ఇంకా చేయాల్సి ఉన్నది. కొత్తగా జీపీ శాంక్షన్ అయింది, ఓకే. సగం అయింది మేడం, ఇంకా కావాల్సి ఉన్నది. ఆ నిధులు కూడా కొన్ని రావాలి. మొత్తం కంప్లీట్ చేద్దామనేసరికి నిధులు రాకపోవడం జరిగింది. ఓకే. అప్పుడు నేను ఆల్రెడీ టీఆర్ఎస్లో ఉన్నా. ఇక కొన్ని పనులు అవుతలేవనే ఉద్దేశంతో టీఆర్ఎస్ తెలంగాణ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందనే ఉద్దేశంతో ఇందులోకి రావడం జరిగింది. ఈ పనులు చాలా కొన్ని పూర్తి చేయని ఉన్నాయి, అవి తప్పనిసరి కావాలంటే అభివృద్ధి కోవడం జరిగింది. అందుకే ఈరోజు వార్డు మెంబర్ కూడా మా మిస్సెస్ను నిలబెట్టడం జరిగింది. ఓకే. శివప్పగారి శ్రీశైలం గారి ఆధ్వర్యంలో అభివృద్ధి జరుగుతున్న ఉద్దేశంతో ఓకే. పాలకవర్గం కూడా ఇప్పుడు కొత్త మెంబర్ కూడా అందరూ మంచి ఉన్నారు. శ్రీశైలంకి మీ అందరి మద్దతు ఆడితే ఉంది మేడం. తప్పనిసరి 100% గెలిపిస్తాం మేడం. గెలిపించడానికి ఇంతమంది సహకారంగా ఇంకా చాలా మంది విలేజ్లో రాలేరు, కానీ 100% 90% పూర్తి మద్దతు ఉంది మేడం. ఓకే. మేము కూడా శివప్ప గారి శ్రీశైలం గెలవాలి మాకు ఉంది మేడం. ఖచ్చితంగా గెలుస్తాం మేడం, గెలిపిస్తాం మేడం, తప్పనిసరి. సో ఇంకొక అభ్యర్థి ఉన్నారు, మాట్లాడదాం. హలో సార్, నమస్తే. నమస్కారం అండి. నా పేరు ఆయిల్ కృష్ణ, తుకాపూర్ గ్రామం మాది. ఓకే. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన స్థానిక ఎన్నికలలో భాగంగా తుకాపూర్ గ్రామం నుంచి శ్రీశైలం అన్నగారిని సర్పంచ్ అభ్యర్థిగా బలపరచడం జరిగింది. ఇంతకు ముందుకు 5 సంవత్సరాల కింద కొత్త గ్రామ పంచాయతీ ఏర్పడడం జరిగింది. తర్వాత గ్రామస్తులందరూ ఏకమై అన్నగారిని గెలిపించడం జరిగింది సర్పంచ్గా. 5 సంవత్సరాల్లో జనాలకు సంబంధించిన పనులు చేయడం జరిగింది అన్నగారు. పార్టీలకు అతీతంగా ఎవరికి ఏం అవసరం ఉందో, పేదింటికి కష్టం వస్తే ముందుంటాడు అన్నగారు. ఎవరి కష్టం ఎక్కడున్నా అన్న ముందుంటాడు. దావత్ల విషయంలో రాకున్నా కానీ కష్టంలో అయితే తోడుంటాడు. అదే ఉద్దేశంతో ఈ యొక్క ఎన్నికల సందర్భంగా, రాష్ట్ర తలపెట్టిన ఎన్నికల సందర్భంగా మేము గ్రామంలో కొంతమంది ఏర్పడి ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. అన్నగారు ఇప్పటివరకు మీరు చేశారు కదా, ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ వచ్చింది, ఎట్లా చేద్దామంటే ఒకసారి నేను చేసినా కదా, కొత్త అభ్యర్థికి అవకాశం ఇవ్వాలని అన్నగారు చెప్పడం జరిగింది. ఆ విషయంగా అందరం మాట్లాడుతుంటే అందరం కలిసి ఏం నిర్ణయించామంటే, లేదన్నా నువ్వు ఎవరి కష్టం వచ్చినా నువ్వే ఆదుకుంటున్నావు కాబట్టి నువ్వు జనాలకు అవసరం ఇప్పుడు అని చెప్పేసి మరి ఒక్కసారి నిన్నే గెలిపించి ప్రభుత్వం గవర్నమెంట్ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి రూలింగ్ ప్రభుత్వం సహకారంతో మీరు అభివృద్ధిని చేస్తారని నమ్మకంతో మరి ఒక్కసారి గ్రామ ప్రజలు అందరు కలిసి అన్నగారికే మద్దతు తెలపడం జరిగింది. మరి ఒక్కసారి శ్రీశైలం అన్న గారికి కత్తెర గుర్తు కోటేసి భారీ మెజారిటీతో గెలిపించి తుక్కాపూర్ను అభివృద్ధి చేసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. చూసాం కదా, ఇక్కడున్న అభ్యర్థికి ఇంకా వాళ్ళకున్న సపోర్ట్ శివప్ప గారి శ్రీశైలంని గెలిపించుకోవాలని వీళ్ళందరూ చాలా తాపత్రయపడుతున్నారు. సో వాళ్ళ కళని మనం కూడా కోరుకుందాం నిజం అవ్వాలని.